తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. ఎర్రమట్టి దొంగల నుండి గుట్టలను కాపాడాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్డీఓ గారికి వినతి. చంద్రగిరి, రామచంద్రాపురం మండలంలో గుట్టను చదును చేసి ఎర్రమట్టి అమ్ముకుంటున్న దొంగలను, గుట్టను కబ్జా చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయచంద్ర, తిరుపతి రూరల్ కార్యదర్శి కె సుమన్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉండే పంచాయతీ ఆఫీసు అధికార వర్గానికి కూతవేటు దూరంలో ఉండే చంద్రగిరి ప్రభుత్వ బాయ్ హాస్టల్ దగ్గర 1479 సర్వే నెంబర్లు మట్టిని తవ్వి 100 ట్రిప్పులు తీసుకెళ్తున్నారు. ఏ అధికారులకు ఎన్ని చెప్పినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రామచంద్రాపురం మండలం రోడ్డు రామాపురం నుండి పచ్చికాపురం రోడ్డు వరకు కొండలన్నీ మాయమైపోయి ఎర్రమట్టి అమ్ముకుంటున్నా తహసీల్దార్లు గాని ఏమీ పట్టించుకోవడం లేదు. ఒక్కొక్క ఎర్ర మట్టి ట్రిప్పు 30,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అనేక సందర్భాలుగా అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జాకి గురి చేస్తున్నారు. గుట్టలు చదును చేసిన భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ భూమి మాది అని అక్కడ ఎర్రమట్టి అంత అమ్ముకుని చెట్టులు, మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు నాటుతున్నారు. అయినా అధికారులు చూసి చూడనట్లుగా ఉండడం అనేది బాధాకరం. రోడ్డు చుట్టే ప్రతిరోజు టిప్పర్లు వెళుతున్న అధికారులు పట్టించుకోకపోవడం, దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటని సిపిఎం ప్రశ్నిస్తున్నది. లేదా ఎర్రమట్టి దొంగలు అధికారులతో లాలూచి పడినారని కాబట్టి తక్షణమే ఎర్రమట్టి తోలుతున్న దొంగలను, గుట్టల సదులు చేస్తున్న కబ్జాదారులను అరెస్టు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాము. చంద్రగిరి పంచాయతీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక గుట్ట, ఆ గుట్టకు సంబంధించినటువంటిది దాదాపు 800 ఎకరాలు, 1459 సర్వే నెంబర్ ప్రకారం 850 ఎకరాల భూమి కలిగి ఉంది. ఆ భూమి మొత్తాన్ని కూడా దాదాపు 40 నుంచి 50 ఎకరాల మట్టిని ఈరోజు తోలేస్తూ ఉన్నారు. టిప్పర్లు పెట్టారు, అదేవిధంగా ప్రొక్లైనర్లు పెట్టారు. పెద్ద పెద్ద ప్రొక్లైనర్లతో తవ్వి తీసుకొని పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించిన అధికారులు కానీ, ఎంఆర్ఓ అధికారులు కానీ అనేక సందర్భాలుగా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఆ మట్టి విలువ దాదాపు 30 నుంచి 40,000 రూపాయల దాకా ఈరోజు అమ్ముకుంటా ఉన్నారు. అక్కడ ప్లాట్లు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ నిర్మాణం చేసుకొని ఈ రోజుకి కూడా దాదాపు కోట్ల రూపాయలు కడిగిస్తూ ఉంటే కూడా కనీసం పట్టి పట్టనట్లు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. తక్షణమే ఆ ఎర్రమట్టి దొంగలను అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ఈ 2 విషయాలపైన కలెక్టర్ వెంటనే స్పందించాలి. ఆర్డీఓ గారికి నిన్న సాయంత్రం ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి తక్షణమే దానిపైన విచారం చేసి వాళ్ళని అరెస్టు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇది సిపిఎం పార్టీ పరిశీలన బృందంలో అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా వెల్లడైనాయి. మేము ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది. ఆ ప్రొక్లైనర్లన్నీ కూడా చూసాం. అదేవిధంగా జేసీబీలను చూడడం జరిగింది. అదేవిధంగా టిప్పర్లన్నీ కూడా చూడడం జరిగింది. ఎవరు మీరు అని చెప్పి అడిగితే కూడా అక్కడ దౌర్జన్యానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అక్కడ పోలీసులు కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా అధికార వర్గానికి కూడా సిపిఎం సూచిస్తూ ఉంది. ఈ గుట్టలన్నీ కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మట్టిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ భూమిని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి అనేది సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.